అబోవ్ 40కి వచ్చేటప్పటికి 6 రూపాయలు పర్ టన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మన ఇవన్నీ అబోవ్ 40 ఉంటాయి. అంటే మనకి 6 రూపాయల స్లాట్లో పడతాం మనం ఆల్మోస్ట్ అందరూ కూడా. ఇదివరకు ఇదే రేట్ని మనం 2019లో 4.9 రూపీస్కి ఇచ్చారు. డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్, జాయింట్ కలెక్టర్. సో ఇప్పుడు ఆయన చెప్పింది మీకు అందరికీ క్లియర్గానే అర్థం చేశాం. అప్పుడు మనకి ఏముండిందంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లోకల్గా చేసుకోవచ్చు అని చెప్పి మనకు చాయిస్ ఉంటుంది. మనం చేసుకున్నాం. మనం చేసుకున్న రేట్స్లో ఆ రోజు మీ అందరికీ కూడా యూ ఆల్సో అగ్రీడ్. అంటే ఆ తర్వాత మన ఏడీ చెప్పినట్టుగా ఒక కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఏం కన్సర్న్ అంటే మనం చేస్తున్నాం ఫ్రీ పాలసీ అనుకుంటున్నాం అయినప్పుడు బట్ ఎండ్ యూజర్కి అంటే చివరిలో ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి ముంగరికి చేరేటప్పటికి దీని యొక్క ధర అనేది ఆ సిగ్నిఫికెంట్గా అంటే చాలా తగ్గాలి. అది ఆ తగ్గుదల అనేది మనకు ఫిజికల్ కనపడడం లేదు, చాలా మీగర్గా ఉంటాం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అనే మాదిరి కాకుండా ఒక యూనిఫామ్ రేట్స్ ఎంటైర్ రాష్ట్రంలో ఉండే విధంగా మన ఫ్యూల్ రేట్స్ని, మీకు మెషిన్ అరుగుదలని, మీకున్న ఇన్వెస్ట్మెంట్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ఉన్న రేట్లను కూడా ఒకసారి కంపారిజన్ చేసి దీన్ని చేశారు. సో ఇది ఇప్పుడు మీ అందరికీ అగ్రీ అనుకుంటాం, బికాజ్ ఎంటైర్ స్టేట్ ఈజ్ అగ్రీ, నాట్ ఓన్లీ అందరూ అగ్రీ అవుతున్నారు. అంటే ఎవరికి ఇచ్చినా ఆ రేటే, XYZ ఎవరికి ఇచ్చినా ఆ రేటే ఉంటుంది. ఏమంటారు మరి అనుకున్నప్పుడు మనము రేట్లను రివైజ్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు మీరు కావాలంటే శాండ్ ఎక్కడైతే మీకు లోడ్ అవుతుందో ఆ పాయింట్కి వెళ్ళి ఆయన చెప్పినట్టు వెహికల్ని క్యూలో పెట్టి మీరు పోయి ఆడ క్యూలలో ఉండి నాకు శాండ్ ఇవ్వండి, నా ఆధార్ కార్డ్ ఇది, మాది ఇది అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అది లేదు. శాండ్ లోడింగ్ పాయింట్ వేరు, శాండ్ బుకింగ్ పాయింట్ వేరు. రెండింటికి కిలోమీటర్ల అయిన దూరం ఉంటుంది. సో బుకింగ్ పాయింట్ అనేది ఏ ఊర్లో అయితే శాండ్ ఉందో ఆ సచివాలయం బుకింగ్ పాయింట్, గ్రామ సచివాలయం. సో ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్, అక్కడ ఉన్న మిగతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టింటాం. సో వాళ్ళు బుకింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు అవుతారు, బుకింగ్ పాయింట్ అది అవుతుంది. దాని దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన వెళ్ళి బుక్ చేసుకొని స్లాట్ తెచ్చేసుకుంటారు, అక్కడికి వెళ్తారు. మీరు ముందు వెళ్ళి వెయిటింగ్ చేయరు. సో ఆయన అన్నట్టు అక్కడ మీకు వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. బుకింగ్ పాయింట్ మీరు వెళ్ళేది ఉండదు. మీరు ఎక్కడైతే స్టాక్ పాయింట్కి వెళ్తారో నో వెయిటింగ్, మీ స్లాట్లో వెళ్ళారు, లోడ్ అవుతుంది, వచ్చేస్తారు. అంటే అతను చెప్పేది ఏంటంటే మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా 0కి వస్తుంది. అంతే కదా, 549 రూపాయలు 10 కిలోమీటర్ల. అదే 20 కిలోమీటర్ల వరకు అయితే 1098 రూపాయలు. 30 అయితే 1647 రూపాయలు 30 కిలోమీటర్లు. 40 కిలోమీటర్ల వరకు అయితే 2196 రూపాయలు. ఇంకా 40 దాటితే ఏమవుతుందంటే ఒక టన్నుకి వచ్చి 6 రూపాయలు ఇస్తారు, ఒక టన్నుకి పర్ టన్. సో అలాగా 6 చక్రాల బళ్ళు ఉంటాయి కదా, 10 టైర్లు, అవి వచ్చి 10 కిలోమీటర్ల లోపు అయితే 970 రూపాయలు, 20 కిలోమీటర్ల లోపు అయితే 1940 రూపాయలు, 30 అయితే 2910 రూపాయలు, 40 అయితే 3250 రూపాయలు. అది కూడా 40 కిలోమీటర్లు దాటిన కాడ నుంచి పర్ టన్ 6 రూపీస్ ఎక్స్ట్రా.